ఆశీర్వాద సమయం. నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం. ఆశీర్వాద సమయం. పరిశుద్ధాత్మ అభిషేకం కృమ్మారించే తరుణం. ఆశీర్వాదానంద తరుణం. నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం. ఆశీర్వాద సమయం. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్లెస్సింగ్ టైం ఆశీర్వాద సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈ కుటుంబం, ఈ ఆత్మీయమైనటువంటి కుటుంబం అంతటికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి వారము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మీరందరూ కూడా అనేక మంది కాల్స్ చేశారు ప్రార్థన కొరకు. మీ సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఉన్నారు. అందును బట్టి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ప్రేమ అనే మాయలో అనే మాటను మనం ధ్యానం చేద్దాం. అనేక మంది జీవితాలు ప్రేమ అనే మాయలో పడిపోయి వ్యర్థముగా జీవిస్తూ ఉన్నారు. వారి బ్రతుకును నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈ లోకపు ప్రేమ మోసకరమైనదని తెలిసి కూడా, ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమ వ్యర్థమైనదని తెలిసి కూడా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ప్రేమ అనేటువంటి మాయలో చిక్కుకొని బ్రతుకులను నాశనం చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ప్రేమ అనే మాయలో అనే మాటను ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదాం. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని, ఇప్పుడు నీవు మరియొక దాని చేత నాకు అల్లుడా వగుదువని దావీదుతో చెప్పి. ప్రేమ నిర్మిలా గమనించండి. మీకాలు దావీదును ప్రేమిస్తున్నాడు, దావీదును మీకాలు ప్రేమిస్తుంది. ఈ విషయం సౌలుకు తెలిసింది. అయితే ఇక్కడ ఒక మాట చాలా జాగ్రత్తగా వినాలి. సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు, మరి నిజమైన ప్రేమే అని మనకు అనిపిస్తుంది. చాలామంది ఇలాగే మోసపోతున్నారు. అన్నా తనకు నేనంటే ఇష్టం అని చెప్తున్నారు. సహోదరి చెప్తుంది, అన్నా తనకు నేనంటే చాలా ఇష్టం, మేము ఒకరం విడిచి ఉండలేం, నాకు నమ్మకం ఉంది నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడనేసి అని చాలామంది మోసపోతున్నారు. ఇక్కడ ఒక మాట ఉంది, సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగానున్నట్లు, దావీదుకి ఉరిగా ఉండాలని ప్రణాళిక సిద్ధపరచుకుంటున్నాడు సౌలు. దావీదుకి ఉరిగా తయారు చేస్తున్నాడు తన కుమార్తెని. సాధారణంగా ప్రేమలో పడిన వారిని మనం ఎంత కరెక్షన్ చేయాలన్నా కూడా సాధ్యం కాదు. కారణం, వాళ్ళు ప్రేమ అనే మాయలో పడిపోయి ఉంటారు. ఆ మైకంలో ఉండిపోతారు వాళ్ళు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినరు, తన కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినరు. మాయలో పడిపోతారు, ఆ మత్తులో పడిపోతారు. కానీ ఆ ప్రేమనే వారికి ఉరిగా మారుతుందని తెలియదు. చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. తెల్లవారితే న్యూస్లో చూస్తున్నాం, తెల్లవారితే వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం. పలానా సహోదరి ఇలాగ సూసైడ్ చేసుకుందనేసి, పలానా సహోదరుడు ఇలా సూసైడ్ చేసుకున్నాడనేసి, ఆ అబ్బాయి ఇలా చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఇలా చేసింది అని వింటూ ఉన్నాం. ఎన్నో ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చూస్తూ ఉన్నాం. ప్రేమ బిడ్డలారా, ఊరిగా మారుతుంది ఈ లోకపు ప్రేమ. పెద్దలు కుదిర్చిన సంబంధము కాదని చెప్పి ఇష్టానుసారం జీవిస్తూ తమ బ్రతుకులని నాశనం చేసుకుంటూ ఉన్నారు.
మరి ఇక్కడ గమనించినట్లయితే సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగానున్నట్లు. చూడండి, దావీదునికి మీకాలు ఉరిగా ఉండాలనేసి ప్రణాళిక రచిస్తూ ఉన్నాడంట. ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా బ్రతకాలి, బాగా సంపాదించుకోవాలి, ఒక మంచి హౌస్ కొనుక్కోవాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి. ఇలా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. నువ్వు అనుకున్నట్టుగా జరుగుతుందని గ్యారెంటీ ఉందా? దావీదునకు ఉరిగా ఉండాలని ప్రణాళిక సిద్ధం చేశాడు వాళ్ళ డాడీ. గమనించండి, నెక్స్ట్ వర్డ్ మనం ఒకసారి చదివినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 28, 29 వచనాలు చూద్దాం. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఒకసారేమో సౌలు విని సంతోషించి అని 20వ వచనంలో చూశాం, సంతోషించాడు. నెక్స్ట్ వర్డ్లో తన కుమార్తె తన అల్లునికి ఉరిగా మార్చాలి అని ఆయన ఆలోచించాడు. అలాగే 28వ వచనంలో చూస్తే దావీదును చూస్తే భయమేస్తుంది, తర్వాత దావీదును చూస్తే విరోధం, కోపం వస్తూ ఉంది. చాలా కుటుంబాల్లో ఇలాగే ఉన్నాయి పరిస్థితులు, చాలా కుటుంబాలు ఇలాగే ఉంది. గమనించండి, విరోధంగా మారిపోతూ ఉన్నాడు. తన కుమార్తెని ప్రేమించాడు, సంతోషించాడు, పెళ్లి చేయాలనుకున్నాడు. మళ్ళీ దురాత్మ వచ్చి ఆయన ఆవహించగా మళ్ళీ మనసు అంతా కూడా ఏమైపోయింది? కోపం, ఆవేశం. తన కుమార్తె దావీదుకు ఉరిగా ఉండాలని ఆలోచన, దావీదును హతం చేయాలి, దావీదును లేకుండా చేయాలి. విరోధముగా మారిపోయాడు, కఠినంగా మారిపోయాడు. మళ్ళీ దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రేమ అనే మాయలో అనే మాట మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రేమ అనే మాయలో చిక్కుకొని బాగున్నటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. నీ తల్లి, నీ తండ్రి కనినటువంటి కలలు ఏవి నెరవేర్చకుండా అన్నిటినీ కూడా పక్కన పడేసి ప్రేమ కోసమే బ్రతుకుతున్న యవనస్తులు అనేక మంది ఉన్నారు. తిండి లేదు, సంపాదన లేదు, తల్లిదండ్రుల గురించి ధ్యాస లేదు, కుటుంబం గురించి ధ్యాస లేదు. 24 గంటలు అదే ధ్యాస, ఆమె గురించే ధ్యాస, అతని గురించే ధ్యాస. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి డియర్ బ్రదర్, సిస్టర్, ఎలా ఉన్నారు? మాయలో చిక్కుకున్నారా? ఉరిగా మారుతుందేమో జాగ్రత్త. ఆ ప్రేమ అనే మాయలో ఉన్నారా? అది ఒక ఉరి, అది ఉరిగా మారుతుంది. బీ కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. నమ్మించి మోసం చేశాడు, నమ్మించి మోసం చేసింది అని ఎంతమంది యవ్వనస్తురాలు తమ జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. తెల్లవారితే మనం వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం, న్యూస్లో చూస్తూ ఉన్నాం. అయినా మార్పు లేదు, అయినా మనం మారడం లేదు కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ మాయ, ఆ ప్రేమ అనేది ఒక మాయ. ఈ లోకపు ప్రేమ మాయ, దేవుని ప్రేమ కాదు. ఈ లోకపు ప్రేమలో ఉన్నారు. నా కోసం ప్రభు సిలువలో రక్తం కార్చాడు, నేను ప్రభుని విశ్వసించాను, నేను విశ్వాసిగా ఉండాలి, దేవుని చిత్తం నా జీవితంలో నెరవేరాలి, ఆయన సంకల్పమే నా బ్రతుకులో నెరవేరాలని ఎంతమంది కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని, నా కుమారుడు మంచి ఉద్యోగం చేస్తాడు, నా కుమార్తె మంచి ఉద్యోగం చేస్తుంది, ఒక మంచి పెళ్లి సంబంధం చూసి ఘనముగా మా బంధువుల అందరి ఎదుట అందరిని పిలిచి ఘనంగా విందు పెట్టి మంచిగా గ్రాండ్గా పెళ్లి చేయాలని ఎన్నో ఊహలు, ఎన్నో కలలు ఆ తల్లిదండ్రులు కంటూ ఉంటే, ఈ మాయలో చిక్కుకొని లోపల రహస్య పాపములు చేస్తూ ఇష్టానుసారం జీవితమును పాడు చేసుకుంటున్నటువంటి యవనస్తులారా, ప్రభు మరొక్కసారి హెచ్చరిక జారీ చేస్తున్నాడు. మార్చుకొని మనసు, అదొక మాయ. ఈ లోకపు ప్రేమ అనేది ఒక మాయ, అది ఉరిగా మారుతుంది ఒకరోజు.
అది నీ ప్రాణాలు తీస్తుంది ఒకరోజు, జాగ్రత్త. అది నీ బ్రతుకును నాశనం చేస్తుంది. ఈ రోజైనా అలర్ట్గా అంటున్నాడు దేవుడు. ఈ రోజైనా కళ్ళు తెరువు. ఈ రోజైనా జాగ్రత్త పడు. హల్లెలూయా. ఒకసారేమో సౌలు విని సంతోషించాడు. చాలా సంతోషం, పెళ్లి చేస్తా అన్నాడు. అటు తర్వాత మళ్ళీ విరోధముగా మారినాడు. ఉరిగా మార్చాడు తన కుమార్తెని. చంపాలా అనుకుంటూ ఉన్నాడు. చంపాలనుకుంటున్నాడు. గమనించండి నేను బిడ్డలారా, ఒకరోజు ఏం జరిగింది పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలో 19వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుతాం. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చునుండెను. దావీదు సితారా వాయించుచుండగా ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. ఈట విసురుతూ ఉన్నాడు దావీదు మీదికి. దావీదును చంపాలని ఈట విసురుతూ ఉన్నాడు. గమనించండి నేను వీళ్ళ సౌలు ఒకసారి ఉన్నటువంటి ఆలోచన ఇంకొకసారి లేదు ఆయనకి. కారణం, అతనికి దురాత్మ పట్టింది. తన కుమార్తెను ప్రేమించినటువంటి దావీదును ఇంకా సంతోషంగా చూసుకోవాలి. మంచి ఆత్మీయుడు. 7 సార్లు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 3 సార్లు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంత ఆత్మీయుడు దొరుకుతాడా? ఇంత స్పిరిచువల్ పర్సన్ దొరుకుతాడా? తన కుమార్తె ఎంత సంతోషంగా ఉంటుంది. కానీ దావీదును చంపాలి, దావీదుకు తన కుమార్తె ఉరిగా మారాలి అనే ఆలోచనతో ఉన్నాడు. సౌలుకు బాగా కావాలని ఆయన వాయిద్యం వాయిస్తూ ఉంటే, కానీ సౌలుకు మాత్రం దావీదును చంపాలనే ఆలోచనతో ఈట విసిరాడు. గమనించండి ఏం జరిగిందో చూడండి. హల్లెలూయా. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈట విసిరాను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయెను. ఏమైంది? క్షణం క్షణం తప్పించుకుంటూ, క్షణం క్షణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటూ బ్రతుకుతున్నాడు దావీదు. ఎక్కడ కనపడినా ఈట విసురుతూ చంపాలని చూస్తున్నాడు సౌలు. ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది. ఉరిగా మారింది సమస్య. ఈ లోక ప్రేమ ఉరిగా మారింది. దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన దేవాది దేవుడు, ఎంతో శ్రేష్టమైన ఆయన సంకల్పం నీ జీవితంలో నెరవేరాలని ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉంటే, యవ్వనస్తులు ఇష్టానుసారం జీవిస్తూ ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆత్మీయముగా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా బ్రతకాల్సిన జీవితాన్ని ప్రేమ అనే మాయలో పడి బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎప్పుడు గొడవలో, ఎప్పుడు సమస్యలో, ఎప్పుడు ఎవరు వచ్చి ఇంటి మీద పడతారో, ఎప్పుడు వచ్చి గొడవలు సృష్టిస్తారో తెలియక కేసులు పెట్టుకుంటూ, పోలీస్ స్టేషన్లకు వెళుతూ సమస్యలు సృష్టించుకుంటూ, తల్లిదండ్రులు కూడా సమస్యలేక లాగుతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి ఓ సహోదరి, సహోదరుడా, నీ బ్రతుకును మార్చుకో. ఈరోజు ప్రేమ అనేది ఒక మాయది. ఈ లోకపు ప్రేమ మాయ. చిక్కుకున్నావా అది ఉరిగా మారుతుంది. ప్రాణము తీసే వరకు విడిచిపెట్టట్లేదు. గమనించండి, ఇంకో మాట చదువుదామా. 19వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతాం. ఉదయమున అతని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. గమనించండి, తన భార్య మీకాలు ఏం చేస్తుంది? అక్కడ దావీదును పంపించేస్తుంది. ప్రాణము నుండి కాపాడుతుంది, ప్రాణం కాపాడుతుంది, తన ప్రాణాలు నిలబెడుతుంది. ఒక మాట గమనించండి దేని బిడ్డారా, ఇక్కడేమో హెల్ప్ చేసింది మీకాలు, ఇక్కడేమో హెల్ప్ చేసింది. తన భర్త ప్రాణాలు కాపాడుతుంది, క్షేమంగా ఉండాలని కోరుతుంది.
అయితే ఇంకొక విషయాన్ని మీరు గమనించినట్లయితే, ఆ తర్వాత వచనంలో ఇంకొక వచనం ఉంది. 19వ అధ్యాయం 17వ వచనంలో. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్టుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడగగా, మీకాలు నేనెందుకు నిన్ను చంపవలెనను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. నేనెందుకు నిన్ను చంపాలి? నన్ను పోనీ, లేదా నేను నిన్ను చంపాల్సింది వస్తాది అని అన్నాడు డాడీ. అందుకే నేను పంపించేశాను అని తన తండ్రితో చెప్తా ఉంది. నిజంగా దావీదు అలాగ అన్నాడా? నిజంగా దావీదు అలాగ బెదిరించాడా? గమనించండి. తన తండ్రితో ఈ మాట చెబుతూ ఉంది. సౌలు యొక్క ఆలోచనలు, సౌలు యొక్క తలంపులు, సౌలు యొక్క కఠినమైన మాటలు, సౌలు యొక్క ఆ ఆలోచన విధానమే ఇప్పుడు ఈమెలోకి కూడా వచ్చింది. అందుకే అంటుంది, నిన్నెందుకు చంపాలి? నన్ను పోనీ, నీ ప్రాణం ఎందుకు తీయాలి నేను అని నన్ను అంటే అన్నందుకు నేను పంపించేశాను అని చెబుతా ఉంది. గమనించండి దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాలలో ఎట్లా ఉంటారు సమస్యలలో అంటే, తన భర్త ఏదైనా ఒక మాట అన్నప్పుడు అడ్జస్ట్ అయ్యి కుటుంబాన్ని నిలబెట్టుకునే రకం ఉండరు. తన భర్త ఏదైనా అన్నా కానీ, లేదా తన భార్య ఏదైనా అన్నా కానీ, అది పబ్లిసిటీ చేసుకుంటూ తన కుటుంబ సభ్యులందరికీ చెబుతూ ఇలాగ అన్నాడు, ఇలాగ అనింది, ఇలాగ సమస్య ఉంది అని తన సంసార జీవితాన్ని, తన కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నిటినీ అందరికీ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. ఎంతో గుట్టు చప్పుడుగా జరగాల్సినటువంటి కుటుంబం బయటికి వచ్చి సమస్యలు సృష్టించుకుంటూ ఉన్నారు. ఇక్కడ గమనించండి, దావీదు ఏమీ అనలేదు కానీ నన్ను చంపుతా అని అన్నాడు, అందుకే నేను అతన్ని పంపించేశాను, పారిపోయేలాగా చేశాను అంటుంది. మరి ఈమె కూడా ఎలాగైపోయిందంటే సౌలులాగా అయిపోయింది. ఒకసారేమో దావీదంటే ఇష్టం, సంతోషపడ్డాడట, సరే పెళ్లి చేద్దాం అనుకున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? మీకాలు దావీదుకు ఉరిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఈట తీసుకొని పొడిచి చంపాలని వెంటబడుతున్నాడు. గమనించండి, ఎక్కడ దొరికినా ఈట విసురుతూ ఉన్నాడు, ఈట విసురుతున్నాడు. మోసకరమైనటువంటి ప్రేమ. ఇప్పుడు మీకాలు గురించి ఒకసారి మనం చూసినట్లయితే, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం మనం చూద్దాం ఒకసారి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. గమనించండి, ఎంతో ఆత్మీయముగా, ఎంతో సంతోషముగా తన కుటుంబాన్ని దీవించాలని దావీదు ఇంటికి వస్తున్నాడు. మందసము తీసుకొని చాలా సంతోషంగా వస్తున్నాడు. గొప్ప విజయము పొందుకొని వస్తూ ఉన్నాడు. ఆ అభిషేకం, ఆ ఆశీర్వాదాలు దావీదు మీద ఉన్నాయి. తన ఇంటిని, తన కుటుంబ సభ్యులను దీవించటానికి దావీదు వస్తున్నాడు. మరి ఆత్మీయుడిగా ఉన్నటువంటి, ఎంతో ప్రార్థనాపరుడుగా ఉన్నటువంటి దావీదును తన భార్య అయిన మీకాలు ఏ రీతిగా రిసీవ్ చేసుకోవాలి? ఏ రీతిగా రిసీవ్ చేసుకోవాలి? ఆత్మీయుడే కదా, ఏ రీతిగా రిసీవ్ చేసుకోవాలి? ఒక వ్యర్థుడుగా, ఒక వ్యర్థుడుగా ఆమె తన మనసులో హీనముగా చూస్తూ ఉంది, హీనపరుస్తూ ఉంది, తన మాటల చేత, తన చూపు చేత, తన క్రియల చేత. ఆత్మీయుడిగా ఉన్నటువంటి దావీదును ఇంత హీనంగా ఎందుకు చూస్తుంది ఆమె? ఫస్ట్లోనే మనం ధ్యానం చేసాం. ఆమె దావీదుకు ఉరిగా ఉండాలి అని వాళ్ళ నాన్న ప్లాన్. మన అంశం ఏంటమ్మా ఈరోజు? ప్రేమ అనే మాయలో, ప్రేమ అనే మాయలో. ఎంతమంది యవనస్తులు ప్రేమ అనే మాయలో పడి ఊరిలో చిక్కుకొని ప్రాణాలు విడుస్తున్నారు. ఈరోజైనా కళ్ళు తెరవండి, తల్లిదండ్రుల మాట వినండి.
నీ కుటుంబాన్ని కట్టుకో. వ్యర్థంగా నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవాకు. ప్రభు మాట విను. ప్రభు చిత్తము నెరవేరాలనే ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండి కన్నీళ్లు విరవండి. దేవుడు చూసుకుంటాడు. ప్రభువే చూసుకుంటాడు సమస్తం. హల్లెలూయ. ఒక వ్యర్థమైన వ్యక్తిగా చాలా హీనంగా చూస్తుందంట దావీదుని. వ్యర్థుడొకడు వచ్చినట్లుగా బట్టలన్నీ తీసివేసి అలా నాట్యమాడుతూ, ఎందుకు ఇలా చేస్తున్నావని తన పని కత్తెల ముందరనే చాలా హీనంగా చూసింది, చాలా హీనంగా మాట్లాడింది తన భర్త అయిన దావీదుని. మరి ప్రేమ పెళ్లి కదా, ప్రేమ వివాహం కదా, మరి ఆ రకమైనటువంటి ఆత్మీయమైనటువంటి ప్రేమ ఉండాలి కదా. తప్పులు క్షమించగలిగి ఎంతో ఆప్యాయతంగా ఉండాలి కదా. మరి ఆ బంధం ఎంతో ఆప్యాయతంగా ఉండాలి కదా. మరి ఎందుకు లేదంటారు ఇక్కడ? ఎన్ని కుటుంబాలు ఇలాగా మనస్పర్ధలతో విడిపోతున్నారు? ప్రేమ పెళ్ళేనండి, 3 నెలలకే విడాకులు తీసుకున్నారు. ప్రేమ పెళ్ళేనండి, పెళ్ళైన నెలకే విడాకులు తీసుకున్నారు. ఎన్ని చూడట్లేదు మనం, ఎన్ని వినట్లేదు మనం. ప్రేమ అనే మాయలో చిక్కుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నటువంటి సహోదరి, సహోదరుడా, ఆలోచించు. ఊరిలోకి వెళ్ళకు. ఆ ప్రేమ, ఈ లోకపు ప్రేమ, నువ్వు ఆలోచిస్తున్న ప్రేమ నీకు నీ కుటుంబానికి ఉరిగా మారబోతుంది. ఈరోజే తప్పించుకో ఆ ఉరి నుండి. వ్యర్థమైన వ్యక్తిగా ఒక వ్యర్థుడిని చూసినట్టుగా హీనంగా ఆమె చూస్తూ ఎంతగానో అవమానించింది దావీదుని. ఎంత అవమానించిందో. తర్వాత ఆమెకు పిల్లలు కలగలేదని ఆ కింది వచనంలో మనం చదవవచ్చు. ప్రేమండి బిడ్లారా, ఎందుకంత హీనంగా చూసింది ఆమె? ఎందుకంత వ్యర్థమైనటువంటి వ్యక్తిగా ఆమె చూసింది? ప్రేమ అనే మాయలో ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. చూద్దాం, ఇంకొక వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకపు ప్రేమ మాయ, లోకపు ప్రేమ వ్యర్థమైనది, మోసకరమైనది. మీ జీవితాన్ని మీరు వ్యర్థం చేసుకుంటారు. జాగ్రత్త అని ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. బ్లెస్సింగ్ టైం అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడడానికి ఇది ఒక మంచి సమయం. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాన్ని వాక్యం చేత కట్టబడాలని సంకల్పం చేతనే ఈరోజు ఈ వాక్య సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయన స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ లోకపు ప్రేమను మీరు నమ్మకండి, వ్యర్థమైనది. లోకములో ఉన్న ఏ దానిని, ఏ వాటిని మీరు ప్రేమించకండి అని సూటిగా ప్రభు చెప్తా ఉన్నాడు. స్పష్టంగా ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ చూద్దామా. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. హల్లెలూయా. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ అతనిలో ఉండదు. దేవుని ప్రేమ ఉండదు. లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ ఉండదు. అందుకే లోకములో ప్రేమలో పడినటువంటి వ్యక్తులు ప్రార్థన చేయలేరు, వాక్యం చదవలేరు, కరెక్ట్గా చర్చికి రాలేరు, సరిగా నిద్రపోలేరు, సరిగా భోజనం చేయలేరు, సరిగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళు నిలకడగా ఉండలేరు. జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎందుకో తెలుసా? దేవుని భయం ఉండదు వాళ్ళలో, తల్లిదండ్రుల భయం ఉండదు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అందుకే ఏ విషయంలో కూడా వాళ్ళు సక్సెస్ కాలేరు. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు, ఉండదు. తండ్రి ప్రేమ ఉండదు. కరెక్ట్గా ప్రార్థనల్లో కూడా వాళ్ళు కూర్చోలేరు. ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు, కుటుంబ ప్రార్థనలు ఉండవు, చర్చికి వెళ్ళలేరు, వాక్యాన్ని సరిగ్గా ధ్యానం చేయలేరు. ఈ అర్ధరాత్రి లేచి వాళ్ళను చూసినా
మొబైలే పట్టుకో ఉంటారు. ఏ సమయంలో వాళ్ళని గమనించినా మొబైలే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ మాయలోనే ఉంటారు వాళ్ళు. ఏ మాయ అది? ప్రేమ అనే మాయలోనే ఉంటారు. రాత్రి, అర్ధరాత్రి, పగలు 24 గంటలు అదే మాయలోనే ఉంటారు వాళ్ళు. దేవుని ప్రేమ ఉండదు. దేవుని యందు విశ్వాసం కూడా వాళ్ళకుండదు. తల్లిదండ్రులు ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు. కుటుంబం అంతా ఏమైపోయినా వాళ్ళకి సంబంధం ఉండదు. కుటుంబం అంతా కూడా నాశనమైనా కూడా వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు. ప్రేమని దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు ఈ రోజున, ఈ లోకపు ప్రేమను మీరు నమ్మొద్దు. మోసకరమైనది అది. అదొక మాయ. హల్లెలూయా. మరి దావీదు అంతగా ప్రేమించాడు కదా మీకాలని, అంత ఇష్టపడ్డాడు కదా, సంతోషంగా ఉండగలిగాడా? ఉరిగా మారింది ఆమె. ఆమె ఎందుకు ఉరిగా మారింది? మరి తన భర్తను గౌరవించాలి కదా. అలాంటి భర్త దొరుకుతాడా? అంత ప్రార్థన పరుడు, అంత అభిషేకం కలిగిన వ్యక్తి దొరుకుతాడా? మరి అంత ఆత్మీయుడిని ఎందుకు ఆమె అంత హీనంగా చూస్తుంది? ఆమె ఉరిగా మారింది. నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఈ లోకపు ప్రేమలో నెమ్మది ఉండదు. ఈ లోకపు ప్రేమ మోసకరమైనది ప్రభు సెలవిస్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ బ్లెస్సింగ్ టైం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరితో ప్రభు సెలవిస్తున్నాడు. నీ పిల్లలని నువ్వు సరిచేయి. యవనస్తులారా, ఈరోజే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మీ బ్రతుకును వృధా చేసుకోవాకండి. మంచి ఉద్యోగం చేయగలవు నువ్వు, మంచి వ్యాపారం చేయగలవు నువ్వు, మంచిగా సంపాదించి నీ తల్లిదండ్రులు క్షేమంగా చూసుకోగలవు. ఈ మాయలో పడి, ప్రేమ అనే ఈ మాయలో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవాకు. ఉరిగా అది మారబోతుంది. ఈరోజైనా జ్ఞానం తెచ్చుకోండి, ఈరోజైనా తెలివి తెచ్చుకోండి, ఈరోజైనా మీ బ్రతుకులు మార్చుకోండి అని ప్రభు సెలవిస్తున్నాడు. దావీదు గురించి చూసాం, ఏమైపోయింది? ఎందుకు ఆమె రెస్పెక్ట్ అయ్యలేదే దావీదుకి? ఎందుకు కాస్తైనా ప్రేమను పంచలేదే? చెప్పొచ్చు కదా, తన తండ్రికి చెప్పొచ్చు కదా ఆమె. నువ్వెందుకు అతన్ని పారిపోయేలాగా చేశావు అని అడిగినప్పుడు మీకాలు అనొచ్చు కదా వాళ్ళ డాడీతో, డాడీ, ఆయన నా భర్త, ఎందుకు చంపుతావు నువ్వు? నీకు అల్లుడు గాడా? నా భర్త అంటే నాకు ఇష్టం, ఎందుకు చంపుతావు నువ్వు నా భర్తని అని ఎందుకు అనలేదు ఆమె? ఎందుకు అనలేకపోయింది ఆమె? అనే రైట్స్ ఉన్నాయి కదా ఆమెకి. మాయా, ఆ లోకపు ప్రేమ, ఆ మాయ చూడండి, లోకపు ప్రేమ మాయ. ప్రేమ అనే మాయలో చిక్కుకొని మోసపోతున్నారు. ఆమె ఎందుకు అనలేకపోయింది? నా భర్తని ఎందుకు చంపుతున్నావు డాడీ అని అనొచ్చు కదా, ఎందుకు అనలేకపోయింది? తన భర్తని ఎందుకు రెస్పెక్ట్ చూసుకోలేకపోయింది? గౌరవంగా చూసుకోలేకపోయింది? ఎందుకు హీనంగా చూస్తుంది, అవమానిస్తుంది? అదొక మాయ. మాయలో పడి కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రభు ఈ రోజున ఈ సందేశం ద్వారా మరొకసారి అవకాశం ఇస్తున్నాడు. డియర్ బ్రదర్, సిస్టర్, ఎలా ఉన్నావు? ఎలా బ్రతుకుతున్నావు? లోపల ఏం జరుగుతుంది మీ ఇంట్లో? ఆలోచించండి. ఊరిగా సమస్యను తెచ్చుకోవాకండి. సరి చేసుకోండి. ప్రభుని అడగండి. ప్రభు చిత్త ప్రకారమే మీ జీవితంలో అన్ని కార్యములు నెరవేరుతాయి. ప్రభుకు లోబడదాం. ప్రభు ఈ వాక్కును దీవించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం అందరం. మహాగణుడమైన దేవ, సర్వోన్నతుడ యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. ప్రేమ అనే మాయలో అనే అంశమును ధ్యానం చేసి ఉన్నాం. నా ప్రభ, బ్లెస్సింగ్ టైం, ఆశీర్వాద సమయం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి. వారిని, వారి కుటుంబాలను సరిచేయండి ప్రభా. ప్రేమ అనే మాయలో చిక్కుకొని బ్రతుకును నాశనం చేసుకుంటున్న బిడ్డలతో మాట్లాడు నాయన. అనేక మంది యవ్వనస్తులు వాళ్ళ బ్రతుకులను నాయన నాశనం చేసుకుంటున్నారు ప్రభా. సరిచేయండి ప్రభా. అటు భాగ్యము దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. మంచి ఆరోగ్యము దయచేయండి. ఆర్థిక సమృద్ధిని దయచేయండి. కృపా క్షేమములు దయచేయండి. నీ మేలులతో నింపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక.